జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గ్రామం తుంపల్లిలో 3 రోజులు ఉంది. నిన్న బోనాలు తీసాము, ఈరోజు అన్నశాస్త్రము పెట్టాము. అదే మన ముఖ్య అతిథి ఎవరు ఇమ్మడి గోపి గారిని ఆహ్వానించాము, వచ్చారు. ఈ యొక్క పెద్దమ్మ తల్లి శక్తి ఎటువంటిదంటే యావత్ ప్రపంచానికి శక్తిని చూపే అమ్మ మాత అనే ఆలోచన విధానం మనం అర్థం చేసుకున్నాలా. మన దైవీ లోపట్ల చాలా శక్తి ఉంటుంది. మన దైవీ రూపం చూసుకొని మన దైవీ రూపంలో విడదీసి గుడిలు కట్టి ఇచ్చేసి మద్రాసులో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడనే కానీ మన దైవిని చాలామంది కొలుస్తారు. అదే మాదిరిగా ముదిరాజుల ఐక్యతతోటి మనం చొరవ చూపుకొని ప్రతి విషయంలో ఇంతకన్నా మొదలు చెప్పిన రాజేందర్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఎవరే కానీ ఒక ఐక్యతగా ఉండి యూనిటీగా ఉండి పని చేసుకుందాం. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మన యొక్క ఈ 64 లక్షల జనాభా ఏదైతే ఉందో కేవలం మన ముదిరాజులు వన్ సైడ్ ఉంటే మనం ప్రతిదీ పట్టుదల కొద్దీ సాధించుకునేంత శక్తి మన లోపట్ల ఉంది. దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. మన పెద్దమ్మ తల్లి దైవీమాత ఇంత శక్తి రూపం ఉన్నది, వినియోగించుకోలేకపోతున్నాం. ప్రతి దాంట్లో మనం వెనుకబడి ఉన్నది. మన నిజామాబాద్ జిల్లా లోపట్ల ఇంతవరకు మత్స్యకారుల సొసైటీ అనేది ఒకటి కొరటపల్లి గ్రామంలో తప్ప ఇంతవరకు ఏ విలేజ్లో మత్స్య సొసైటీ చేయలేకపోయారు. ఎవరే కానీ నాయకులు కానీ. ఓకే, జై ముదిరాజ్.